హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో జవహర్ నగర్ 2 BHK దగ్గరలో వెజిటేబుల్ మార్కెట్ ఎక్కడ జరుగుతుందో చూపిస్తాను. ఇప్పుడైతే మేము మార్కెట్కి స్టార్ట్ అయిపోయాం. శ్రేయాన్వి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ముందు నా ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి. నా కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకోసం నేను మంచి కంటెంట్ని పెడతాను. ముందు వీడియోలో నేను చిన్న మనీ సేవింగ్ టిప్ అయితే చెప్పానన్నమాట. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. మంచి మనీ సేవింగ్ టిప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి క్లిక్ చేసి ఒకసారి చూసేయండి. అండ్ ఇంకా మార్కెట్కి వెళ్దామా. ఇంకా మనం ఎంట్రీలో నుంచి బయటకు వెళ్తే మనకి వికలాంగుల కాలనీ ఉంటుంది కదా. సో అక్కడైతే మార్కెట్ జరుగుతుంది అన్నమాట, వెజిటేబుల్ మార్కెట్. ఆటో స్టాండ్ నుంచి కాలనీ గల్లీ ముందు వరకు జరుగుతుంది మార్కెట్ అయితే. ఇదే మనకి మార్కెట్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి. మళ్ళీ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంది. సో లాస్ట్లో నేను ఏమేమి కొన్నానో వాటి కాస్ట్ చెప్తా, ఏమేమి తీసుకున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఎట్లున్నాయి కాస్ట్లు అని చెప్పేసి. అండ్ ఈ మార్కెట్ చాలా పెద్దగా ఏం జరగదు, అంటే ఒక గల్లీ అంతా జరుగుతుంది అంతే. మరీ అంత పెద్దగా ఏమి ఉండదు ఈ మార్కెట్. సో నేను ఇది మా ఆటో స్టాండ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. అక్కడ ఎంట్రన్స్. ఇప్పుడు ఇది ఆటో స్టాండ్ దగ్గర నుంచి ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఆటో స్టాండ్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనకి మార్కెట్ అనమాట. మన డబుల్ బెడ్రూమ్స్కి వెళ్తాం కదా లెఫ్ట్, సో అట్లా వెళ్తే ఈ మార్కెట్ అనమాట. అండ్ ఇది చాలా పెద్దగా ఏం లేదు, ఇంతే చిన్నగానే ఉంది, మరి అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయి మనకి, ప్రతి ఒక్కటి. స్నాక్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ప్రతి ఒక్కటి. ఎట్లా అంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కూడా కనిపించినాయి అనమాట నాకైతే మార్కెట్లో. అండ్ ఇది ఉంటుంది చూడండి, దిల్ కుష్ అంటారు చూడు, దిల్ కుష్, క్రీమ్ బన్, అవి కూడా పెట్టి అమ్ముతున్నారు అనమాట ఈ మార్కెట్లో మనకి. మార్కెట్ చిన్నగా ఉంది, కాకపోతే మనకి ఇందులో అన్నీ దొరికేస్తున్నాయి అన్నమాట. అండ్ మన డబల్ బెడ్రూమ్స్కి నియర్ బై ఉన్న మార్కెట్ అయితే ఇదే. అండ్ మనం మెయిన్ రోడ్కి వెళ్తే సాయిబాబా కమాన్ దగ్గరికి వెళ్ళినాక నెక్స్ట్ గల్లీకి వెళ్తే మనకి మార్కెట్ గల్లీ వస్తుంది. అదైతే అక్కడైతే పెద్ద మార్కెట్ జరుగుతుంది అనమాట. అక్కడ నేను ఎప్పుడు కొనలే, ప్రైజెస్ తెలియదు. ఇక్కడైతే తక్కువ ప్రైజెసే ఉన్నాయి మనకు అన్నీ. నాకు తెలిసి మనం అందరం వచ్చినాక జనాలను బట్టి కూడా ఇది ఎక్స్టెండ్ చేస్తారేమో, మార్కెట్ని ఇంకా పెద్దగా పెడతారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ వికలాంగుల కాలనీలో ఉండే వాళ్ళ వరకు పెట్టినారనమాట ఈ మార్కెట్. అక్కడ ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. సో అందుకే ఇంత చిన్నగా అయితే ఉందని అనుకుంటున్నాను నేను. సో మనం కూడా వస్తాం కదా, ఇక్కడ అక్కడ వాళ్ళందరూ కలిసి చాలామంది అయిపోతారు కదా. సో ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి పెద్దగా కూడా పెడతారు నాకు తెలిసి అయితే. అండ్ మార్కెట్ అయితే ఇలా జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఇక్కడైతే లైట్స్ ఏమీ లేవు, మస్తు చీకటి ఉందన్నమాట వెళ్ళే దారి అయితే. నాకేమనిపిస్తుంది అంటే కొంచెం వెళ్ళే దారిలో ఆ లైట్స్ అవన్నీ పెడితే సేఫ్ ఏమో అని అనిపిస్తుంది. ఇదిగోండి, ఇవే నేను కొన్న కూరగాయలు అనమాట. ఎక్కువ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మొన్ననే జెప్టోలో ఆర్డర్ పెట్టిన కదా, పాత వీడియోలో చూసే ఉంటారు మీరు. అయితే అందుకే కొన్నే ఆర్డర్ పెట్టిన. నాకు ఈ ఆనియన్ వచ్చేసి 100కి 4 kgs పడింది. ఆనియన్స్ కూడా బాగున్నాయి. అండ్ టమాటా 10 రూపీస్ కేజీ పడింది. టమాటా కూడా ఫ్రెష్గానే ఉంది, మంచిగానే ఉంది. మునక్కాడలు 10 రూపీస్ కట్టబడింది, 4 వచ్చినాయి. కాలీఫ్లవర్ 20 రూపీస్ పడింది, సైజ్ కూడా పెద్దగానే ఉంది. కొత్తిమీర 10 రూపీసే, ఎక్కడైనా కూడా అంతే కదా. ఆ కవర్లో వచ్చేసి ఆకుకూర, గంగవెల్లి కూర అంటారు కదా, అది 3 కట్టలు 20 రూపాయలకి ఇచ్చిండు అన్న. రేట్లు అయితే ఇట్లున్నాయి, తక్కువనే ఉన్నాయన్నమాట. నాకు తక్కువ అనిపించింది. మరి మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నట్టు మా 2 BHKలా కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. అండ్ ఈ వాటర్ ప్రాబ్లం ఎట్లా ఫ్యూచర్లో ఉంటుందా ఉండదా అనేది అయితే భయం అవుతుంది అనమాట.
అందుకే మేమైతే డ్రమ్ తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇంట్లో. మొన్నటిదాకా మంచిగానే ఉండే కానీ సడన్గా వాటర్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ అందరు వచ్చినాక చూడాలి ఇంకా ఎట్లుంటుందని. సరే కదా, ఇక్కడ మార్కెట్ అయితే ఇలా జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ చెప్పేసి నిద్ర వస్తుంది శ్రేయాన్వికి బాగా. ఇప్పుడు శ్రేయాన్వి బాయ్ చెప్పే మూడ్లో లేదు, అందుకే నేనే బాయ్ చెప్పిస్తా. బాయ్ బాయ్ గాయ్స్.